ఇప్పుడు వీటితో కూర తయారు చేసేసుకుందాము. ఇగురు కూర. మనకు కూరలు ఏమి లేవు అనుకున్నప్పుడు ఇంట్లో కొంచెం కూరగాయలు కొంచెం కొంచెం మిగులుతూ ఉంటాయి కదా, వాడి పెట్టి కూడా చక్కగా చాలా రుచిగా ఉండే కూర తయారు చేసేసుకోవచ్చు. ఇదిగోనండి, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, 2 బంగాళదుంపలు, 1 టమాటా, ఇదిగోనండి ములక్కాయ, ఇదిగోనండి ములక్కాయ ముక్కలు, 4 వంకాయలు ఉన్నాయి. వీటితోనే కూర తయారు చేసేసుకుంటాను. ఇదిగోనండి బంగాళదుంపకి తోలు తీసేసుకున్నాం పైది. వీటిని ఉప్పు వేసిన నీళ్ళలో శుభ్రంగా కడుక్కొని వీటిని మనం ముక్కలుగా పెద్ద ఉల్లిపాయని అంటే ములక్కాయ ముక్కల్ని ముక్కలుగా చేసేసుకున్నాము. ఈ సైజులో పెద్ద ఉల్లిపాయని, బంగాళదుంప, టమాటాని, వంకాయలని ముక్కలుగా కట్ చేసేసుకుందాము. ఇక్కడ ముక్కలు కట్ చేసుకున్నాము. బంగాళదుంపలు, టమాటా, పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాము. కొంచెం కొత్తిమీర కూడా, వంకాయ ముక్కలు, ఇదిగోనండి ములక్కాయ ముక్కలు. వీటి నీళ్ళలోనే ఉంచుకుందాము. అంటే కూరలో వేసేటప్పుడు వేసుకుందాం, లేకపోతే కండ్రెక్కుతాయి వంకాయ ముక్కలు. ఉప్పు వేసే నీళ్ళలోనే ఉంచుకుందాము కూరలో వేసిందాక. ఇప్పుడు ఇక కూర తయారు చేసేసుకుందాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాము. అండి గిన్నె పెట్టుకున్నాము. ఈ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడైంది. దీనిలోకి తాలింపు గింజలు వేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుందాము. వీటిని కొంచెం సేపు వేగనిద్దాము. ఇప్పుడు దీనిలోకి ఈ పసుపు, ఈ కారం వేసేద్దాము. మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు అన్నిటిని వేసేద్దాము. మనం ఉప్పు నీళ్ళల్లో అట్లా వేసి ఉంచుకోవటాను. చూసారు కదా, వంకాయ ముక్కలు రంగు మారలేదు, కోసినట్టుగా ఉన్నాయి. లేదా కండ్రెక్కి నల్లగా అవుతాయి, కూర కూడా చేదుగా వస్తుంది. మన కూర వండుకునేదాకా వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలోనే ఉంచుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ కలిగి తిప్పుకుందాము. ముక్కల్ని మొత్తాన్ని కలిగి తిప్పుకున్నాము. ఇప్పుడు వాటర్ పోసేసుకొని ఇవ్వండి, ఈ వాటర్ పోసుకుందాము. మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఇప్పుడు దీనిలోకి ఈ ఉప్పు, కరివేపాకు వేసేసుకుందాము. కలిగి తిప్పుకొని ఒక 5 నిమిషాలు ఆగి దించేసుకోవటమేను. ఇదిగోనండి, కూర రెడీ అయిపోయింది. ఎంత రుచికరమైన కూర అండి, చాలా బాగుంటుంది. మన కూరగాయలు లేనప్పుడు అండి, కొంచెం కొంచెం మిగిలినప్పుడు మనం ఈ రకంగా కూడా కూర వెరైటీగా చేసుకోవచ్చు. ఇదిగోండి బంగాళదుంప ముక్క ఉడికిపోతే కూర అయిపోయినట్టేను. ఇక దించేసుకుందాము. మనం ఎటువంటి మసాలాలు వేయనవసరం లేదండి. ఇట్లా చేసుకున్నా కూడా మన చేతి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. కొంచెం నీళ్ళు పోసేద్దాం ముక్కలు ఉడకటానికి, అంతేను. చాలా బాగుంటుందండి కూర ఈ రకంగా చేసుకుంటే. వేటికి అవసరమో వాటికి మసాలాలు వేసుకుందాము. ప్రతి దానికి మసాలా వేయనవసరం లేదు. కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. అయిపోయింది కూర. కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవటమేను ముక్కల్ని. ఇక దించేసుకుందాము. ఒకసారి ఉప్పు కూడా చూసుకుందాము. ఉప్పు, కారం అన్నీ సరిపోయాయండి. కూర రెడీ అయిపోయింది. ఇక స్టవ్ కట్టేసుకుందాము.